హాయ్ అండి, వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు దొడ్డాస్ కిచెన్లో స్పెషల్ ఏంటి అంటే చికెన్ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీ కూడా చేసుకోవడం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకున్నాను. చక్కగా పసుపు ఉప్పు వేసి వాష్ చేసేసుకోండి. తర్వాత అందులోకి నేను కొంచెం కూడా వాటర్ లేకుండా చేసుకున్నానండి. మొత్తం స్ట్రైనర్లో వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది. అస్సలు వాటర్ లేకుండా అందులోనే ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసేసి బాగా కలుపుకొని అస్సలు వాటర్ యాడ్ చేయకుండా గ్యాస్ స్టవ్ మీద పెట్టానండి. చూస్తున్నారు కదా, చక్కగా వాటర్ వచ్చేసాయి. ఇట్లా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా కూడా ఇనికిపోయే వరకు చికెన్ ఉడకపెట్టుకోండి. బాగా మెత్తగా అయిపోవసరం లేదు, కొంచెం ఉడికితే సరిపోతుంది. ఆ వాటిని మొత్తం తీసేసి ఒక స్ట్రైనర్లో వేసేసుకోండి. ఇంకా ఏమైనా వాటర్ ఉన్నా కూడా చక్కగా దిగిపోతుంది. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి ఇప్పుడు మసాలా దినుసులు వేసుకోండి. 4 ఇలాచి, ఒక 5-6 దాల్చిన చెక్క, ఒక 10 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ పువ్వు, 2 మొగ్గలు, అలాగే ఒక స్పూను మెంతులు కూడా వేసుకోండి. మెంతిపిండి ఆవపిండి వేసుకుంటాం కదండి, అలా కాకుండా ఈ మసాలా దినుసులతోనే ఫ్రై చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక స్పూన్ మెంతులు, అలాగే 2 స్పూన్స్ ధనియాలు కూడా వేసుకొని చక్కగా కొంచెం సేపు వేయించుకోండి. జీలకర్ర ఫస్టే వేసేస్తే మాడిపోతుంది. ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేయండి. అలాగే ఆవాలు కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోండి. గ్రేవీ బాగా వస్తుంది. ఆవాలు వేసుకోవడం వల్ల చాలామంది పచ్చడి చేదు వస్తుంది అని అనుకుంటారండి. అస్సలు ఏమీ రాదు. కొంచెం ఆవాలు వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఇక ఈ మసాలాలు, కారం, ఉప్పే కదండి గ్రేవీ, ఇంకా ఏం ఉండదు కదా. మనం చింతపండు పులుసు అలాంటివి ఏమి వేయం కాబట్టి చక్కగా మసాలాలన్నీ కూడా సిమ్లో పెట్టుకుని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోండి, మంచి సువాసన వస్తుంది. అలాగే నేను ఉప్పుని ఎండలో ఎండబెట్టుకున్నానండి. మనం ఏ నిల్వ పచ్చళ్ళు చేసుకుంటున్నా కూడా ఉప్పుని కొంచెం సేపు కొలుసుకొని దానిని ఎండలో పెట్టుకోండి. అలా ఎండలో పెట్టుకోవడం వల్ల దానిలో ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా డ్రై అయిపోతుంది. అలా చక్కగా ఉప్పుని కూడా కొలుచుకొని దానిని ఎండలో ఎండబెట్టుకున్నాను. దాన్ని కూడా మరలా కొంచెం చక్కగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. నేను కరెక్ట్గా కేజీ చికెన్కి 1/2 కేజీ ఆయిల్ వేసానండి. గ్రౌండ్నట్ ఆయిల్ వేసాను. గ్రౌండ్నట్ ఆయిల్ పచ్చడికి చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి, ట్రై చేయండి. ఇలా ఒక 1/2 కేజీ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక హాఫ్ చికెన్ వేసేసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్సే కాబట్టి చక్కగా ఆయిల్లో ఇలా చూస్తుంటే ఆయిల్ ఎక్కువైపోయినట్లు అనిపిస్తుంది, కానీ లేదండి, పచ్చట్లోకి ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా చక్కగా ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకోకూడదండి. నేను ఒకసారి స్టార్టింగ్లో పచ్చడి చేసినప్పుడు మొక్కలు బాగా ఫ్రై అయిపోవాలేమో, లేకపోతే పచ్చడి పాడైపోతుందని బాగా డీప్ ఫ్రై చేశాను. అవి బాగా గట్టిగా అయిపోయాయి. అసలు పచ్చడి ఏం బాగుండలేదు. అందుకే తర్వాత నేను మెల్లగా చక్కగా వండుకోవడం నేర్చుకున్నాను. ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి, బాగా డీప్ ఫ్రై అయిపోనియొద్దు. పైన కొంచెం క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటే పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్క గట్టిగా లేకుండా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ మారిపోతుందండి. ఇలా కలర్ మారిపోయిన తర్వాత మొత్తం కూడా ఆయిల్ అంతా లేకుండా శుభ్రంగా మొత్తం చిన్న చిన్న పీసెస్ కూడా మాడిపోకుండా చక్కగా తీసేసుకోండి. ఇలా మొత్తం ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత వీటిని చక్కగా కొంచెం సేపు ఆరబెట్టుకోండి. ఇలా చక్కగా అయిపోతుందండి. ఇలా ముక్కలన్నీ చూసారు కదా, పైన క్రిస్పీగా, లోపల చాలా మెత్తగా స్మూత్గా ఉందండి. ముక్క తింటున్నా కూడా కొంచెం కూడా బాగా నలగనంత గట్టిగా ఏం లేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఫ్రై చేసుకున్న ఉప్పు మొత్తాన్ని కూడా చక్కగా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకున్నాను. సాల్ట్ వేయడానికంటే ముందు కూడా చక్కగా మనం ఉప్పు వేసుకుంటే, కళ్ళుప్పు, పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. నాకు ఒక 50 గ్రామ్స్ ఉప్పు పట్టిందండి. 100 కేజీ చికెన్కి ఒక 50 గ్రామ్స్ ఉప్పు సరిపోతుంది, చక్కగా సరిపోతుంది. కొంచెం ఉప్పు ఉండడం వల్ల పచ్చడి పాడవకుండా ఉంటుందండి.
ఒక 50 గ్రాములు ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. చక్కగా వేయించుకున్న మసాలా దినుసులు మొత్తం కూడా మిక్సీకి వేసుకొని చక్కగా పొడి చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఇది కొంచెం వేరే గిన్నెలోకి తీసుకున్నాను. ఇలా తీసుకుని ఆ గిన్నె పక్కన పెట్టేసుకుని ఆయిల్ ఇప్పుడు కొంచెం వేడిగా ఉందండి, బాగా చల్లారిపోలేదు. ఇలా వేడిగా ఉన్నప్పుడు ఒకే ఒక స్పూను ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది ఇప్పుడే గ్రైండ్ చేసుకున్నానండి. మీరు పచ్చడి చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా నిల్వ ఉన్న పేస్ట్ అస్సలు వేసుకోవద్దు. అలాగే బయట నుంచి తెచ్చుకున్న మసాలాలు కూడా ఏమీ వాడొద్దు. చక్కగా మీరు ఇంట్లో అప్పటికప్పుడే చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది, అలాగే మంచి టేస్ట్గా కూడా ఉంటుంది. నేను అప్పుడే కొంచెం కూడా వాటర్ వేసుకోలేదండి, చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. మనం పచ్చడిలో వాటర్ లేకుండా చూసుకుంటే ఎంత మంచిగా పచ్చడి వస్తుందంటే పాడవకుండా కూడా ఉంటుంది. చక్కగా ఇట్లా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఆయిల్ కంప్లీట్గా ఆరిపోలేదండి, గోరువెచ్చగా ఉంది. ఇలా వెచ్చగా ఉన్న దాంట్లో మసాలా వేసేసుకున్నాను. తరువాత ఇప్పుడు మనం వేయించుకున్న చికెన్లోకి మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఉప్పుని అలాగే మసాలాను కూడా మొత్తం వేసేసుకున్నాను. నేను ఉప్పు ఒక స్పూన్ ఉంచుకున్నానండి, ఎందుకంటే ముక్కల్లో కూడా మనం బాయిల్ చేసేటప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసాం కదా, ఇప్పుడు ఒకవేళ ఎక్కువ అవుతుందని నేను అట్లా ఒక స్పూన్ ఉంచుకున్నాను. తర్వాత పచ్చడి ఒక 2 రోజుల తర్వాత థర్డ్ డే పచ్చడి తీసి తిప్పేసి ఉప్పు చూసుకుని ఆ ఒక స్పూన్ కూడా కలుపుకోవచ్చని పక్కన పెట్టుకున్నాను. తరువాత ఏ గ్లాస్తో అయితే మనం ఉప్పు వేసామో అదే గ్లాస్తో 3 గ్లాసులు కారం పడుతుందండి. మామూలుగా అయితే మా పెద్దవాళ్ళు గిద్ద గ్లాస్ అంటారు కదా, గిద్దతో 3 గిద్దల కారం వేస్తే 1 గిద్ద ఉప్పు వేసేవారు. నేను పర్ఫెక్ట్ అలాగే కొలతలతో మా పెద్దవాళ్ళు ఏ కొలతలైతే చెప్పారో అదే కొలతలతో చేసుకున్నానండి. 1 గిద్ద ఉప్పుకి 3 గిద్దలు కారం పడుతుంది. అలాగే కొంచెం పసుపు, అలాగే పొట్టు తీసుకున్నటువంటి 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. పచ్చట్లో వెల్లుల్లిపాయ చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలామంది ఇష్టపడతారు. మన ఆవకాయలో కూడా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకునే వాళ్ళు ఇష్టంగా వేసుకుంటారు. నేను ఒక 4-5 రెబ్బలు వేసుకున్నాను. పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం మసాలాలన్నీ కూడా చక్కగా చికెన్లో కలిసిపోయేలాగా మనం ఆవకాయ కలుపుకున్నట్టు కలిపేసుకోవాలి. ఇలా కిందకి మీదకి చక్కగా మొత్తం స్ప్రెడ్ అయిపోవాలండి. ఉప్పు అక్కడక్కడ ఉప్పు కారం ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఏ పచ్చడైనా మనం కలుపుకోవడంలోనే ఉంటుందండి. ఒకవైపు కలిసి ఒకవైపు కలపకుండా అలా చేసుకోకూడదు, చక్కగా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్లో ఏ మసాలాను కరివేపాకు వేసుకున్నాం కదండి, అదే ఆయిల్ని ఇప్పుడు చక్కగా మనం రెడీ చేసుకున్న పచ్చడిలో వేసేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉందండి పచ్చడి మాత్రం. మీరు చక్కగా ఇలా నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. చాలా అసలు పచ్చడి ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటారు. చక్కగా ఇప్పుడు ఆయిల్ మొత్తం చక్కగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను పక్కన తీసి ఉంచుకున్నాను కదండి ఆయిల్, ఇది కూడా మొత్తం పోసేసుకోవాలి. మొత్తంలోనే మసాలా వేసేసుకోవచ్చు కదా, ఎందుకు ఉంచుకున్నారు అంటే ఆయిల్ పోసుకుంటూ ఒక్కసారే పోసేసుకోకూడదండి. చక్కగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటే మొత్తం కలుస్తుంది. మొత్తం ఒకసారి పోసుకోవడం వల్ల ఒకవైపు ముద్దగా ఒకవైపు బాగా జోరుగా కలిసిపోతుంది. ఇలా ఆయిల్ పోసుకుంటూ చక్కగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాను, మొత్తం బాగా కలిపేసుకొని ఇప్పుడు గోరువెచ్చగా ఉంది కదండి, ఇది చక్కగా ఫ్యాన్ గాలికి నేను ఆరబెట్టేసుకున్నాను. ఇలా మొత్తం చల్లగా అయిపోవాలండి. చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే నిమ్మకాయ పిండుకున్నాను. వేడిగా ఉన్నప్పుడు పిండుకోకూడదు, కొంచెం చేదు వస్తుంది. మొత్తం చక్కగా చల్లారిపోయిన తర్వాత 2 నిమ్మకాయలు పడతాయండి కేజీ చికెన్కి. 2 పెద్ద సైజు నిమ్మకాయలు పిండుకున్నాను. మామూలుగా మనం పట్టుకునే పచ్చట్లో చింతపండు గుజ్జు వేసుకుంటాం కదండి, చికెన్ పచ్చట్లో నిమ్మకాయ రసం చాలా టేస్ట్గా ఉంటుంది. నిమ్మరసం పిండుకోండి. ఒక 2 నిమ్మకాయలు చక్కగా పిండేసుకున్నాను. మీకు సీడ్స్ తీసేయాలనుకుంటే తీసేయండి, నేను తీయకుండానే పిండేసుకున్నాను. చక్కగా ఇలా మొత్తం కలుపుకోవాలి. పులుసు అంతా కూడా ముక్కలకి పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి.
చక్కగా గరిటెతో కలుపుకుంటే కూడా కలుస్తుందండి. చేయి పెట్టవలసిన అవసరమే లేదు. ఇది చాలా ఎక్కువ పచ్చడేం కాదు కదా, 1 కేజీ పచ్చడే కాబట్టి చక్కగా గరిటెతో కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకొని నేను కొంచెం సేపు పక్కన పెట్టేసి బౌల్లోకి తీసుకున్నాను. ఇట్లా ఒక 10 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిందండి. చాలా టేస్ట్గా ఉంది. ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చికెన్ పచ్చడి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, అలాగే లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇంకా ఇది 1 డే 2 డేస్ ఉంటే ఆయిల్ చాలా వస్తుందండి పైకి. ముక్క ఖచ్చితంగా ఆయిల్లో మునిగిపోవాలి. కొంచెం ముక్కలు పైకి ఉన్నాయంటే మాత్రం పైన ముక్కలన్నీ పాడైపోతాయండి. ఖచ్చితంగా ముక్క మునిగేలాగా ఆయిల్ వేసుకోండి. మీకు ఆయిల్ సరిపోయినట్టు లేకపోతే ఇంకా కొంచెం ఒక 50 గ్రాములు లేదా 100 గ్రామ్స్ ఆయిల్ని వేడి చేసి చల్లారబెట్టుకుని కలుపుకోండి. థ్యాంక్ యూ.